హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు ఇంటికి చాలా కోపంగా వచ్చి కావ్య మీద చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగింది రాజు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే వ్యక్తిగత వ్యవహారాలన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు మన ఇంటి పరువుని, కంపెనీ పరువుని మట్టిలో కలిపేసింది ఆ కావ్య. అలాంటి దాన్ని నువ్వు మంచిదాన్ని అని అంటున్నావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మగారు, తాతయ్య గారు, వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు అయితే నేను ఈ ఇంట్లో నుండి తనను పంపించేసి అని చెప్పి అని నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది. ఎంత తీర్చుకుంటుందో తీర్చుకోనివ్వండి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి రానివ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో ఎంత తీర్చుకుంటుందో తీర్చుకొనివ్వండి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో రానివ్వను చెప్పేసి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కావ్య జ్ఞాపకాలన్నీ ఏమీ ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి కావ్య రూమ్లోకి వెళ్ళి తన బట్టలు అన్నీ తీసుకొని వచ్చి బయటకి పడేసి ఒక అగ్గిపిల్లను ముట్టించేసి కాల్చేస్తా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన అపర్ణదేవి అయితే వాళ్ళ తాతయ్య బామ్మగారు అయితే ఏం చేస్తున్నావు రాజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో కనకం దగ్గరికి, అమ్మ నేను ఎందుకమ్మా శత్రువులతో చేతులు కలపాలనుకుంటాను, అలా అని మామయ్య గారు అనుకుంటున్నారు, అలాగే నా భర్త కూడా అనుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉందమ్మా. నాకు ఏవేవో తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారే కానీ నాకు ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకి అర్థం కాలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం అయితే ఊరుకో అమ్మ, తనే అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు అయితే చాలా కోపంగా అగ్గిపుల్లను ముట్టించి తన జ్ఞాపకాలన్నింటినీ కాల్చేస్తూ ఉంటాడు.